మా సార్ వాళ్ళ అబ్బాయి ఏం చేసినాడంటే ఈయనకి పెళ్లి అయ్యింది అంటే లవర్ ని చూసుకున్నాడు. ఆ లవరు నీ ఇంట్లో పోయి చెప్పేసా, నీ భార్యకి చెప్పేసా అంటే గొంతు పిసికినాడు. ఆ బాడీ ఉంది డిక్కీలో, ఆ నువ్వు కేసుకినాల్లో దొబ్బేయి, ఆ నువ్వు కేసుకినాల్లో దొబ్బేయి. నేను చేయను ఆ పని నాకు రాదు, నేను చేయను. స్లోడు మీ అంటే మీరే కదా, నీకు ఎవరికైనా చెప్తాడు. చెప్పాను పోతాను నేను ఇంటికి పోతా. జానీ ఎస్ పాపా, జానీ ఎస్ పాపా. హలో గాయస్, వెల్కమ్ టు ఆరిఫ్ ద ప్రాంక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఫస్ట్ టైం నేను కార్ ప్రాంక్ వస్తున్నాను. నాకు నమ్మకం నేను ఇరగదీస్తాను. ఇలాంటి వీడియోస్ మళ్ళీ చేస్తాను. నా టాలెంట్ మీరు ప్రతి ఒక్కరు కామెంట్స్ లో తెలపండి. థ్యాంక్ యూ సో మచ్. హలో గాయస్, గుడ్ మార్నింగ్. ఈ రోజు అయితే చాలా రోజుల తర్వాత అయితే మనకైతే ప్రాంక్ చేయమని చెప్పేసి అయితే ఒక మన బ్రోనే అన్నా మా దగ్గర ఒక అంకుల్ ఉన్నాడు అన్న, ఆయన మీద ప్రాంక్ చేయండి అని చెప్పింటే వచ్చినాము. ఏం జరుగుతుందో ఏమైతే మీరైతే నాకు కూడా తెలియదు. మీ ఫ్రెండ్స్లో మీ సర్కిల్లో ఎవరికైనా ప్రాంక్ చేయాలంటే తప్పకుండా నా ఇన్స్టాగ్రామ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, దానికైతే మెసేజ్ చేయండి. తప్పకుండా అయితే ప్లాన్ చేసి చేద్దాం. ఓకే గైస్, లాస్ట్ వరకు అయితే చూడండి. మనమైతే ఇక్కడికి వచ్చేసినాం. ఏమన్నా సార్ పంపించింది మీ కాడికేనా? మా కాడికే ఆయననా? ఈయననే పంపించినాయి సార్. ఓకే, కూర్చోండి. సిల్లీ ఫీల్, మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. లెట్స్ బిగిన్ ది షో. ఏం పేరు అన్నా మీ పేరు? నా పేరు షరీఫ్ అహ్మద్. షరీఫ్ అహ్మద్. ఏం చేస్తుంటారు? కార్పెంటర్. ఓకే ఓకే. సార్తో మాట్లాడినారంట కదా? సీట్ బెల్ట్ వేసుకోండి. సీట్ బెల్ట్. నా టైం టేబుల్లో ఈ సబ్జెక్ట్ లేదే. లేదంటే ఇది మోగుతూ ఉంటది అన్నమాట. సరే అడుగు. అవతల ఉంటది. ఇట్లా రాదా మీకు? రాదు. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. నేర్చుకోలేదా మీరు? సార్ నేను ఎక్కువ లేదు, ప్రయాణం చేయలేదు. అవునే నీ వాదటి బామ్మది కాదు, మామూలుగా వేసుకుంటే పోలీసు వాళ్ళు ఫైన్ వేస్తారు. లేదంటే ఫైన్ మీరు కట్టేసుకుంటారా? నాకేం సంబంధం? మీనింగ్ మాట్లాడగా ఏం నువ్వు మాట్లాడేది? ఏం అవసరం లేదు సార్. ఎక్కడ కడతాం మేము పని చేసి బతికేటోళ్ళం. మామూలుగా సీట్ బెల్ట్ వేయకుండా ఫైన్ కడతారు కదా, ఇట్లా పెట్టుకుందినా? అట్లా పెట్టుకోండి. మళ్ళీ పోలీస్ ఆయన వస్తున్నాడు. ఆయన తెలుసా మీకు? నాకెందుకు అవసరం సార్ వాళ్ళకు? మామూలుగా పరిచయం ఉంటే మనము మన పని వరకే మనం నిమిత్తం. అంతేనంటారా? ఇది మోగుతూనే ఉంది కదా ఇప్పుడు, ఊకే కదా, అట్లా అన్నమాట. అవునండి. మీరు చూస్తే పని చేస్తారా చేయలేరా అని చెప్పేసి ఒక డౌట్ అనిపిస్తుంది. సార్ ఏమంటారు? లేదు మాట్లాడినండి. మీరు నా కాడ లేబర్ ఉన్నారు. లేబర్ తో చేపిస్తారా? లేదు, నేను ఉంటాను, మా వాళ్ళు కూడా ఉంటారు. లేబర్ పని లేబర్ లెక్కనే ఉంటది, మేస్త్రి పని మేస్త్రిలా ఉంటది. సార్ నేను ఆడ ఉండి నేను మనుషులు పెట్టుకొని ఒక్కరిని చేసే ఉంటే నేను ఒక్కరిని చేసుకుంటా. ఏమి నాకు కొంచెం చౌడు. నేను ఒక్కరిని చేసేది ఉంటే ఒక్కరిని చేస్తా. మనిషితో నేను ఒక్కరిని చేసేది ఉంటే ఒక్కరిని చేస్తా. కాదు, తలుపులు కిటికీలు అవన్నీ చెప్పినారంట కదా సార్. నాకు పని ఏమో చూపించలేదు, పని చూపించలేదు, పని మాత్రం చూపించలేదు. పోయి పని చూసుకొని మాట్లాడి చేసుకోండి అన్నారు. అట్లా. ఓకే ఓకే ఓకే. మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు? 75 నుంచి. 75, 1975 నుంచి. ఓకే ఓకే ఓకే. అంటే ఎక్స్పీరియన్స్ ఉంది అన్నమాట మీకు. పెళ్ళైందా? ఏం మాట్లాడతావు నువ్వు? పెళ్ళి 65 సార్ ఏజ్ నాది. వీడికి ఎవడన్నా ఉద్యోగం ఇస్తే బాగుండు. ఖాళీగా ఉండి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెడుతున్నాడు. అయితే కాలనా?
పెళ్లి 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 అయిపోయింది, ముగ్గురు పిల్లలు. ఓకే 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 अल्लाह अच्छा करेगा बजरंग बली रक्षा करेगा పని చూపిస్తారు మీకు ఈ రోజు. ఆ, ఆ? ఆ, పని చూపిస్తే మీరు మాట్లాడండి. ఆ, ఓకే. ఓకే. ఎవరైనా మీకు పలిచిన మనిషా? ఎవడు తెలుసురా ఎవడు తెలుసు ఎవరో ఏం కదా ఆ, ఏమన్నారు? ఆ? తెలియదు సార్ తెలీదు గుర్తులేదు మర్చిపోయా మీ భావన ఎవరో అతను. ఎవరన్నా? ఆ, మా సార్ వాళ్ళ అబ్బాయి అతనా? ఇంకిలా ఆ, అన్నారు కదా, ఆ, చూసినారా? లేదు. ఈయననే మా సార్ వాళ్ళ అబ్బాయి ఆ, ఏం చేద్దామంటావు మరి? చరణ్ ఇక మొదలెడదామా చెప్పినారా నీకి ఏమని? ఈరోజు చేసే ప్లాన్? లేదు, పని చూసుకోవాలన్నారు. ముందు పని చూసుకొని మాట్లాడి తర్వాత పని మొదలు పెట్టు అన్నారు. నీకు 30,000 ఇచ్చినారంట కదా, 38,000 అడ్వాన్స్. 10 రూపాయలు తీసుకోలేదు నేను. అదేంది? ఆ, ఎవరో ఏమో. ఇప్పుడు మా సార్ వాళ్ళ అబ్బాయి ఏం చేసినాడంటే, ఈయనకి పెళ్లి అయ్యింది ఆ, అంటే లవర్ ని చూసుకున్నాడు. ఆ, ఆ లవరు నీ ఇంట్లో పోయి చెప్పేసా, నీ భార్యకి చెప్పేసా అంటే ఆ, గొంతు పిసికినాడు. ఆ, ఆ బాడీ ఉంది డిక్కీలో, ఆ, దాన్ని ఆ, అది డబ్బాల్లో చేస్తారు కదా కార్పెంటర్, ఆ, దానిలో వేయాలా. ఆ, వేసి నువ్వు వీడియో తీస్తాం నీది. ఆ. నువ్వు కేసుకినాల్లో దొబ్బేయి. ఏంటి మీరు అనేది? కర్మకాండ తప్పించకుండా సముద్రంలో పడేస్తే ఆత్మ శాంతించదండి. ఆ. అది చెప్పినారు కదా దానికి. ఏం చెప్పలేదు నాకు. ఆ? ఏంది? నాకేం చెప్పలేదు. 38,000 మాట అయ్యింది. నీకు అడ్వాన్స్ ఇచ్చినారంట కదా. ₹1 వేయలేదు. నాకేం తెలియదు దాని గురించి. ఆ? నాకు ఏం తెలియదు. సార్ పంపించినాడు కదా, సార్తో మాట్లాడు. నాకు అసలు అర్థమైతలేదు ఇంత లేగా. మాట్లాడు. ఇటే తిరుగు. నాకు ఒక పక్క టెన్షన్స్ అవుతున్నాయి. చెప్పు. అర్థమైతలేదా? చెప్పు. నేను మీకు ఏమని చెప్పినాను? నేను అమౌంట్ మీకు ట్రాన్స్ఫర్ చేశాను కదా. ఎవరికి? మీకు నా కాడ ఫోనే లేదు, నా కాడ ఇదే లేదు. ఫోన్ పే ఏంటిది నాకు? ఈడు దొబ్బేయాలా ఇట? లేదు, నాకు తెలియదు దాని గురించి. పని వరకు మాట్లాడినారు. అది ఇది బిల్డింగ్ లో పని చేయాలన్నారు అంతే. స్మెల్ వస్తుంది బాడీ. అది ఇది తీపి బెల్ట్ కాదు, ఇది ముందు చెప్తా. వెళ్ళిపోతారా? లేదా వెళ్ళిపోని మాట్లాడతా. ఎవరితో? ఈయనతో. ఇట్లా మాట్లాడాను సారు. రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఇట్లా తిరుగు. ఓనా? ఇట్లా తిరుగు. ఇప్పుడు మాట్లాడు. సార్ వాళ్ళ అబ్బాయితో డబ్బులు తీసుకున్నప్పుడు ఎవరు? నువ్వు ముందే చెప్పాలా. ఎవరు తీసుకున్నారు? మీరే అన్నారా? మేము తీసుకోలేదు. ₹1 తీసుకోలేదు. మాకు సంబంధమే లేదు. ₹1,00,000 పనిది నాకి ఇంటిలో పని చేయాలన్నారు అంతే. ఆ? ఆ? బా. ఇంట్లో వర్క్ పని చేసేది ఉంది అన్నారు. ఆ బాడీ తెలియదు, అది ఇది తెలియదు, అడ్వాన్స్ తీసుకోలేదు, ఏం లేదు. డబ్బా శవం డబ్బా వేస్తారు కదా, అది రెడీమేడ్ దొరుకుతుందా? రెడీమేడ్ కాదన్నా. మీకు తెచ్చిన వాళ్ళు ఉందా? మీకు నేను 40,000 ట్రాన్స్ఫర్ చేసిన. ఎందుకు చేసిన? ఎవరికి? మీకు. ఎవరో మీరు? నాకు తెలియనే తెలియదు. అబ్దుల్ ఎవరు? తెలియదు. స్లోడ్ అబ్దుల్ ఆడు చికెన్ మంచి. నేను మీకు ఏమి ఇవ్వలేదు. లేదు, ₹1 ఇవ్వలేదు. స్లోడ్ మీ అంటే మీరే కదా. సార్ ఏంటి సార్ అది? స్లోడ్ మీ అంటే మీరే కదా. కాదు వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? కాదు సార్, నా పేరు షరీఫ్ అహ్మద్. మీరు కాదా? కాదు. మళ్ళీ మా దాంట్లో ఎందుకు ఎక్కినారు? ఆయన ఏమో పని మాట్లాడుకొని పని ఏమో ఉందంటే వచ్చిన నేను అంతే.
పానీ పానీ అంటే ఏంది? నీళ్ళు పని. కావాలంటే తానికే నీళ్ళు నీళ్ళు కావాలంట తాగుతావా? నీళ్ళు పని. కావాలంటే తానికే నీళ్ళు నీళ్ళు కావాలంట తాగుతావా? కాదు పని 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 నువ్వు కార్పెంటర్ పని ఉందంటే వచ్చినా నేను. కారు నడుపుతాడంట ఆ మనిషి కారు నడుపుతావా? కారు నడుపుతాడంట ఆ మనిషి కారు నడుపుతావా? ఏం చూడా ఎట్లా మీకు ఆ, ఆయనకి చౌడు గట్టి చెప్పు. నాకి దాని గురించి ఏం తెలియదు. ఆ నాకు పని చేసుకునేది ఉందంటే కార్పెంటర్ది వాకిళ్ళు చేయాలా అది చేయాలంటే వచ్చిన ఆ వాకిళ్ళు చేసావా? బిల్డింగ్ పని. వాకిళ్ళు కాదు, బిల్డింగ్ కాదు, ఆ, డెడ్ బాడీ నైనా శవం 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 పేటిక. అది నాకు తెలియదు దాని గురించి. మీరు చేస్తారంట కదా. చేయను నేను ఆ ఆ? పని చేయను. ఆ పని రెడీమేడ్ దొరుకుతుంది. భయ్యా ఓ. ఏంటి వాట్స్ యువర్ ప్రాబ్లం? पीछे इसमें बॉडी है ఆ, लड़की का ఆ, मैं मार दिया इसको ఆ, हाँ ఆ, पीछे है बॉडी ఆవ్. हमारे को पेटा होना तू पानी में डालना పెట్టంటే ఆడ దొరుకుతుంది లాల్ మస్జిద్ కాడ. नहीं भाई అవన్నీ పంచాయతీ వద్దు అనే నీకు 40,000 కొట్టింది మేము నాకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. మమ్మల్ని చూసే గుర్తుపడతారు మా సార్ మా నాన్న చూసే గుర్తుపడతారు నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. నాకు దాని గురించి తెలీదా? ఆ? మీ వాళ్ళే నా వాళ్ళు ఎవరు? ఇంత పోయినారు. లేదు కాదు. ఆ? కాదు కాదు సచిన్ తో క్రికెట్ సత్తార్ తో సరదాలు చాలా ప్రమాదకరం రోయ్. ఏం చెప్పాలబ్బా ఎట్లా ఇప్పుడు నాకు సరిగ్గా చెప్పకున్నావు నువ్వు. నేను చెప్పాలా సరిగా? నేను చెప్పాలా సరిగా? నువ్వు చేసావా చేయవా? నేను చేయను సార్ అది. ఆ? నేను చేయను ఆ పని. నేను చేయను ఆ పని. ఉమ్మిస్తున్నావు ఆ? ఉమ్మిస్తున్నావు. నాకు రాదు ఆ పని. నేను చేయను. ఆ? నేను చేయనంటే ఏంది? ఆ పని నాకు రాదు సార్. ఆ? ఆ పని నాకు రాదు. నేను చేయను. ఆ పని నాకు రాదు. నేను చేయను. ఆ మనిషికి వినపడదు కాబట్టి యాక్షన్ చేయి ఇట్లా ఇట్లా చూపి ఇట్లా 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 అని చెయ్యి అట్లా నాకు రాదు. పోదాం. వాటికి యాక్షన్ చేయి అంత యాక్టింగ్ చేయి ఇట్లా ఆ మనిషికి చూడు నా డ్రైవర్ చెప్తే వినాడు నాకు ఇట్లాంటి పంచాయతీ పెడతా నాకు చూసి ఆ పిల్ల కేసు పెడతా అంటుంది నాకు రాదు. ఆ? పని రాదు. పని రాదా? ఆ. అరే రే రే రే. నువ్వు పెద్ద కార్పెంటర్ అన్నారు అంటే అది కాదా? అసలు కార్పెంటరే కదా కార్పెంటర్ కాదా? హెల్పర్ హెల్పర్. హెల్పరా మీరు? సరిపోయింది బా కార్పెంటర్ ఎక్కడున్నారు? ఎవడు తెలుసురా? ఎవడు తెలుసు? రాలేదు. రాలేదా? మళ్ళీ నువ్వే పెద్ద కార్పెంటర్ కర్నూలుకే కార్పెంటర్ అని చెప్పి చెప్తున్నారు నువ్వు కాదా అది? దింపేయాలా నిన్ను? యాడ దింపాలా? ఇంటి దింపు పోతా. వద్దు ఎవరికైనా చెప్తాడు చెప్పను. నా- చెప్పను. నా పరుగు పోతుంది వద్దు ఉం. అరిఫ్ యూ నో నీ- You know. ఆ? ఏంది? ఎందుకురా పొద్దుగాల నేనే దొరికినా మీకు ఎందుకురా బాయ్ యాడన్న దింపు. ఆ? నో రే 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 రే. ఏంట్రా ఇది? ఏందో చెప్పు. గో గో ముందరకు పోవాలా? నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. నువ్వు ఎవరికైనా చెప్తే నా పరువు నా పేరు వద్దా? అన్ని పోతాయి ఏమంటున్నావు? అన్ని పోతాయి ఆ? పోతాను నేను. నేను పోతాను నాకు ఇది వద్దు. ఆ? ఇంటికి పోతా. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. నాకు ఈ డ్రా- ఇదెక్కడి గోలనా? రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. చెప్పు ఆయనకి ఏమని చెప్పాలా రే అని ఎవరికైనా చూపించండి రా. వదిలేయకండి రా బాబు అని అలాగా. ఇప్పుడు ఇది నీకు ఎక్కడి డబ్బులు గోల? పెట్టినాము, అన్ని కేసినాము నువ్వు తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇది రాదు ఎక్కడి గోలనా? అంటే నేను నాకు ఒక రూపాయి లేదు. నేను మాట్లాడలేదు. ఆ. దాని గురించి నాకు తెలియదు సార్. అంటే నీకు చెప్పండి బండి ఎట్టే మీరు- నాకు ఏం లేదు. పని మీరు మాట్లాడుకో. రారా? మీరు కార్పెంటర్ కాదా? కాదు హెల్పర్ని. హెల్పరా? చేతి కింద పని మీరు ఎలక్ట్రీషియనా? కాదు చేతి కింద పని సామాన్లు అందించేటోని నేను. ఆ? యాక్టింగ్ అయినా ఆయన మంచిగా ఆ? వినపడదు నేను ఇట్లా అని సామాన్లు అందించేటోని కార్పెంటర్ని కాదు. మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ పని? అంటే 10 ఏళ్ళ. 10 ఏళ్ళు అయిందంటే మంచిగా తెలిసింటది కదా లే, పని. లే. ఆ? నేను పని చేయలేను. ఎన్ని
ఎన్ని రోజులైంది మీరు పని ఎక్కి? 10 ఏళ్ళ 10 ఏళ్ళు అయింది. పని ఊరికే సామాన్ అందిస్తా అంతే. ఏమేం సంధిస్తారు? సామాన్లు ఏమేం టూల్స్ అవి ఇవి అన్ని. ఏందవి? ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు బతకదు వెతుకు దేవుడా. వీడితో ఎందుకు వచ్చిన గొడవ? నేనేంట్రా ఇలా దొరికిపోయాను, నాకు ఏడుపు వస్తుందిరా. అన్ని సామాన్లు నాకు ఏమి పని సామాన్? ఏ పని అయినా సరే సామాన్లు అందించేటోని హెల్పర్ ని. ఏం అందిస్తావు? ఏం పని ఏమి అందిస్తావు? అబ్బా 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 అమ్మాయి ఏం టార్చర్. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. రారా? సరే దానికి తాళం పాస్పోర్ట్ ఉంటది, పాస్పోర్ట్ చెప్పండి. రాదు అది. పాస్పోర్ట్ నాకు ఏం పాస్పోర్ట్ చెప్తా, నేను చెప్పినండి. జానీ 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 ఎస్ పాపా ఎస్ పాపా ఎస్ పాపా. ఈటింగ్ దగ్గర పోయి చెప్పాలా? జానీ జానీ ఎస్ పాపా జానీ జానీ ఎస్ పాపా. ఈటింగ్ షుగర్ నో పాపా. ఈటింగ్ షుగర్ ఊగాల మనిషి ఇట్లా ముందరికి ఈటింగ్ షుగర్ నో పాపా. ఇట్లా ఇట్లా ఇటు ఈటింగ్ ఈటింగ్ షుగర్ నో పాపా ఇట్లా. ఈటింగ్ షుగర్ నో పాపా ఇట్లా. ఇట్లానా? ఇట్లకెళ్ళి తిరగాల. ఇట్లా కాదు ఇట్లా, ఇట్లా కాదు ఇట్లా. ముందరికి వెనక్కి జానీ జానీ ఎస్ పాపా ఇట్లా. జానీ జానీ ఎస్ పాపా. ఈటింగ్ షుగర్ నో పాపా. ఈటింగ్ షుగర్ నో పాపా. టెల్లింగ్ లైస్ నో పాపా. ఎల్లింగ్ లైస్ నో పాపా. అప్ అదేది ఎల్లింగ్ లైస్ నో పాపా. అప్ అదేది నవ్వు ఆపుకుంటున్నావు కదరా? అప్ప హోదా వాయిస్ హాయ్. అప్ప గౌదర్ వల్సో హాయ్. సార్ ఏంటి సార్ అది? అప్ప గౌదర్ వల్సో హాయ్. దాని పాస్వర్డ్ అది కాదన్నా. ట్రింకిల్ ట్రింకిల్ అది పాస్వర్డ్. ట్రింకిల్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. లిటిల్ స్టార్. హౌ ఐ వండర్ అవర్ వండర్ వాట్ యు ఆర్. వాట్ యు ఆర్. అప్ప హోదా అప్ప గౌదా అప్పర్ రోదా అప్ప గౌదా అప్పర్ రోదా ఏంట్రా ఇది? వల్సో హాయ్. అప్ప హోదా అప్పర్ హోదా ఆల్సో హాయ్. హై సో హై హై సో హై. టింగ్ టింగ్ టిడింగ్ టిటిడింగ్ టిటిడింగ్ ఆహా టింగ్ టింగ్ టిడింగ్ టిటిడింగ్ టిటిడింగ్ ఆహా టింగ్ 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 టిడింగ్ టిటిడింగ్ ఆహా టింగ్ టింగ్ టిడింగ్ అరే నిన్నెవడైనా టీ తాగించి మరీ కొట్టాడ్రా? టిటిడింగ్ ఆహా టింగ్ టింగ్ టిడింగ్ టిటిడింగ్ ఆహా పిం పిం పిడింగ్ టిటిడింగ్ పిం పిం పిడింగ్ టిటిడింగ్ ఆ టిటిడింగ్. నాకు డౌట్ అన్నా. నువ్వు నోర్మై. మేము ఎక్కించుకున్న చోట దింపేస్తా. ఓకే ఓకే. అబ్బా సాయిరామ్. ఓకే మీరు ఎవరైనా ఉంటే చెప్పండి. చెప్తా వీడితో ఎందుకు వచ్చిన గొడవ? చెప్తా. ఆ? ఎవరున్నారు? అడగలరా ఎవరిని? అంటే అది వేరే వాళ్ళని. మీరు వస్తారా? పోదామా? రాను వస్తా అన్నారు. రాను సార్. మీరు రారా? రాను రాను ఏంది? రాను ఆ? రాను రాను రారా? ఒరే, 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 ఒరే. ఒరే, 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 ఒరే. ఏమైందిరా? గుద్దేస్తుంటే జస్ట్ మిస్. ఇటు తిప్పుకోవచ్చా? చెప్పుకోండి. ఆ? కాదర్ వాళ్ళ నీ పేరు? కాదు. ఖాదర్ భాషనా? స్లోడ్ మియా. షరీఫ్ షరీఫ్. షరీఫ్. మీరు చెప్పినారంట కదా? లేదు సార్. టుక్క కూడా పెట్టినారంట మీరు? చపాతీలు లేదు టుక్క పెట్టినారంట కదా? తిన్నారా లేదా? లేదు తినలేదు. పోవాలా? అది మీరు ఏం పని చేస్తుంటారు? హెల్పర్ సార్. చేతి కింద. మీరు కార్పెంటర్ కాదా? కాదు. ఆ? లేదు సార్. ఆ? లేదు లేదు. సరిగ్గా చెప్పండి. సరిగానే నేను కార్పెంటర్ కాదు. ఓకే ఓకే పెద్ద మంచి ఈ మీద తమాషా చేసిన అట్లానా? యా బాడీ లేదు, యా మొట్టు చేసలేదు నీ మీద. ఇది చూడు, ఇదేంది ఇది? ఇదేంది ఇది? అదా ఇదేమో సీసీ కెమెరా. సీసీ కెమెరా ఏం చేస్తుంది?
అది మనుషులు ఉండేది ఫోటోలు దిగుతాయి. ఇప్పుడు ఫోటో దిగింది మనది నీది నాది ఫోటో దిగింది ఫోటో దిగింది ఫోటో దిగి వస్తాయి. టెన్షన్ ఏం పడాకు, ఇదంతా యాక్టింగ్ చేసినాం నీతో. నాకు గుర్తు తెలియని వాళ్ళ బండ్లు ఎక్కకూడదు అని చెప్పేసి ప్రాంక్ వీడియో చేస్తుంటాం. ఆ విధంగా నీ మీద ప్రాంక్ చేసినాం అంతే. టెన్షన్ పడాకు. ఏమనుకున్నావు నువ్వు? నేనేమనుకోలేదు సార్, సాధారణమైన మనిషిని. ఏమనుకున్నావు నువ్వు? నేను పని అంటే ఆశపడతా సార్. అవులే అవులే అవులే, బతుకు తెరువు కోసం యాదోటి చేయాలి కదా. అవు కాదు, ఏమనుకున్నావు? ఏమనుకోను సార్. కాదు, నువ్వు పని ఎప్పటి నుంచి చేస్తున్నా అని 10 ఏళ్ళ నుంచి వెళ్ళిపోరంటావు. లేదు సార్, నాకు చేయలేని ఇప్పుడు చేత కావడం కాదు. నువ్వు ఏమనుకున్నావు మమ్మల్ని? ఏం లేదు సార్. ఏమనుకున్నావు అది చెప్పు, పర్లేదు. ఏం లేదు, మీరు ఇప్పుడు నాకు మీరు క్లోజ్ అయినట్లా మాట్లాడినారు నాతో. కాదు, మళ్ళీ ఎందుకు భయపడినావు నువ్వు? ఏం భయపడేది ఏం లేదు సార్. ఇప్పుడు నా వయసు ఎటువంటిది? అవులే అవులే, కాదు నాకు షౌడ్ ఉందా లేదా? లేదు. మళ్ళా మీరు యాక్టింగ్ చేసినారా? ఇంటెలిజెంట్ ఫెలో. మీరు యాక్టింగ్ చేసినారు, ఆ సార్ కూడా యాక్టింగ్ చేస్తున్నారు. నువ్వు కూడా యాక్టింగ్ చేసినావు. అంటే అది మీరు ఎట్లనా అనుకోండి సార్. భయపడలేవు కదా నువ్వు? లేదు, నేను మాత్రం మీ కాడ దొరికిపోయినా అని చెప్పేసి భయపడినావు. మళ్ళీ అది ఎందుకు ఓపెన్ చేయనికే చూస్తున్నావు? అది నాకు తెలియదు అసలు దాని గురించి. కాదు, నాకు ఓపెన్ చేసేది తెలియదు, ఏం తెలియదు. మీరు ఒక మంచి వ్యక్తి అని నేను మీ కాడ వచ్చినాను. వెరీ గుడ్. మీరు మీ మంచితనాన్ని చూసి నేను మీ కాడికి వచ్చాను. ఓకే ఓకే, మీరు కూడా మమ్మల్ని ఒక పెద్ద మనిషి, ఓకే ఒక పెద్ద మనిషి అని నాకు గౌరవం మర్యాద ఇస్తున్నారు. ఓకే, కాదు ఈ వీడియో యూట్యూబ్ లో పెట్టుకున్నావా? పెట్టుకోండి సార్, ఏం భయం లేదు కదా? నాకేం లేదు సార్. ఓకే, నాకేం భయం లేదు. ఒక చిన్న ప్రాంక్ వీడియో నీ మీద తమాషా చేసినాము. సరే సార్, ఓకే. ఒక చిన్న గిఫ్ట్ మాట్లాడుకుని పెట్టుకో. థ్యాంక్స్ సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్ కూడా థ్యాంక్స్. థ్యాంక్ యూ. రైట్ అన్న. ఓకేనా? ఈ వీడియోని లైక్ చేయండి అని చెప్పు. లైక్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఐ లవ్ యూ. ఏమిటండి మీరు మాట్లాడేది? ఎవరికి? సిల్లీ ఫీల్, మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. చూసేటోళ్ళకి సీసీ కెమెరా. మన వీడియో అందరు చూసారు, అందరికి ఐ లవ్ యూ. ఓకే గైస్, ఇంతవరకు వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరికైనా, మీకు తెలిసిన రిలేటివ్స్ లో ఎవరికైనా ప్రాంక్ చేయాలనుకుంటే ఈడ కనిపిస్తున్న స్క్రీన్ మీద కనిపిస్తున్న ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కి అయితే మెసేజ్ చేయండి, తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ హలో అని కాకుండా ప్రాంక్ చేయాలి అట్లా ఫుల్ మ్యాటర్ పెట్టేసేయండి. ఓకే గైస్, లవ్ యూ ఆల్. రియాలిటీలో అనుకున్నట్లా ఏది చౌటోడే అనుకున్నావా? లే, అట్లా చేసినా మీరు. నేను అట్లా రామ్ చరణ్ రంగస్థలంలో చేసినట్లా మీరు తానా అంటే సారు తందానా కూడా చూడు, ఊరికి సైకిల్ చేయి వినపడదు చూడు. ఓకే, మన వీడియో వస్తుంది చూడు నువ్వు. నాకు మాత్రము చాలా హ్యాపీగా అయింది. ఓకే ఓకే, సార్ కూడా అంత పరిచయం లేని వ్యక్తులతో ఇంత ఇదిగా మాట్లాడినారు.
పెళ్ళైందా అంటే అది ఎవరైనా అడుగుతారా పెళ్ళైందా అని? అంటే అదే పెళ్ళైంది అంటాం. నీకు 60 ఏళ్ళు అంటే 65 కానీ పెళ్ళైందా అని అడుగుతున్నా. ఎవరైనా అడుగుతారా? నీ పిల్లలకు పెళ్ళైందా అని అడగాల. 65 ఏజ్ ఉంటే ఇంకా ఈ వయసులో పెళ్లి గురించి ఆలోచన చేస్తారా? పెళ్లి వయసు అడిగినాను కదా నీకు. మీరు అడిగినప్పుడే నాకు డౌట్ వచ్చింది. సారు చెవుడు లేదు ఏం లేదు కావాలని కామెడీ చేస్తున్నారని. నా నుంచి ఒకటే మాట, అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. ఆరేసుకోపోయి పారేసుకున్నాము. బ్రేక్ ఇట్రా, ఇట కనిపిద్దురా కనిపిద్దురా. ఐ లవ్ యూ చెప్పు. మర్చిపోలేము, గుర్తు మాట వీడియో అసలు చూడు, మర్చిపోలేము. ఓకే ఇద్దరే ఉన్నారు. బాయ్. ఓకే గాయస్, ఇంకా ఈ రోజుతో మళ్ళీ టర్న్ అవుతుంది. ప్రతి ఒక్కరు చూస్తున్నారు, లైక్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. ఎందుకంటే ఈ రోజు మళ్ళీ కార్ ప్రాంక్స్ అనేవి స్టార్ట్ అయినాయి. యుద్ధం అనేది మొదలైంది. తెల్లారులు ఇస్తూనే ఉంటాం యుద్ధము. మిమ్మల్ని తెల్లారులు నవ్విస్తూనే ఉంటాము. ప్రతి ఒక్కరు లైక్ చేసుకొని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉండండి. పోయి వస్తాం.